అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లా సుందరేపేట పంచాయతీ అచ్చేపేట గ్రామంలో ఈరోజు హరిత వికాస ఫౌండేషన్ దాల్నాయుడు గారి సారథ్యంలో పిచ్చుకలకు సంబంధించిన మేతనిచ్చే ఈ కుంచెల తయారీ కార్యక్రమానికి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో జీమాడుగుల ఏజెన్సీ ప్రాంతానికి చెందినటువంటి ఆదివాసీ యువకులు ఇందులో పాల్గొన్నారు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. బీబీసీ తెలుగు విభాగం వారు చేసినటువంటి ఈ ప్రయోగం పైన ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేసింది. అది మేము చూడడం తటస్థించి వారిని కాంటాక్ట్ చేసి వారి డెవలప్ చేసినటువంటి పద్ధతిని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాప్తి చేయాలని ఈ శిక్షణా కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఇదేమీ కొత్తది కాదు. పూర్వం రోజుల్లో వరి పంట ఇంటికి వచ్చే సమయంలో రైతు మహిళలు ఈ కుంచెలను తయారు చేసేవారు. తయారు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లోనూ గాలిగోపురాల్లోనూ ఇళ్ల దగ్గర వీటిని పెట్టేవారు. అంటే మనం బతకాలి, మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి పశుపక్షాదులు కూడా బతకాలి అనేది మన రైతాంగ వ్యవసాయక సాంప్రదాయ జీవితంలో ఒక భాగం. అందుచేత వీటిని తినడానికి ఈ పక్షులు వచ్చేవి, గూళ్ళు పెట్టుకునేవి, పిల్లల్ని పెట్టేవి, వాటి యొక్క సంతతి పెరిగేది. పక్షులు పెరిగితే ఏమవుతుందని అంటే వ్యవసాయానికి పక్షులు అనేక రూపాల్లో దోహదం చేస్తాయి. ముఖ్యంగా అవి విత్తనాలు వేరు ప్రాంతాలకి వ్యాప్తి చేయడానికి అది సహకరిస్తాయి. కానీ దురదృష్టవశాత్తు ఆధునికత పేరుతో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇవన్నీ మనం మర్చిపోయినటువంటి ఈ సాంప్రదాయాన్ని, ఈ సాంప్రదాయ టెక్నిక్ని, ఈ తయారు చేసే టెక్నిక్ని దాల్నాయుడు గారు రైతు బిడ్డ. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పటికీ చిన్నప్పుడు రైతు కుటుంబంలో నేర్చుకున్న దాన్ని ఆయన మర్చిపోకుండా రిటైర్ అయిపోయిన తర్వాత వీటిని తయారు చేయడాన్ని నేర్పుతూ తిరిగి మళ్ళీ దీన్ని పునరుద్ధరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆదివాసీ పిల్లలకి, ఈ యువకులకి శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా తమ గ్రామాల్లో మహిళలకు, రైతులకు శిక్షణ ఇచ్చి, సరిగ్గా ఇప్పుడు ఈ వరి కొంకులు దొరికేటువంటి సీజన్ కాబట్టి ఈ టెక్నిక్ని వ్యాప్తి చేస్తారని, పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి దీన్ని పునరుద్ధరించి పక్షుల యొక్క సంతతి పెరగడానికి మనం అందరం సహకారం అందించాలని, ఇది ఒక మహాయజ్ఞంగా మనం భావించాలని కోరుతున్నాం. చాలా శుభపరిణామం. శంకరం తాత ఆటల బడి కార్యక్రమంలో ఏజెన్సీలో ఉన్నటువంటి ఎందరో విద్యార్థుల్ని ఉత్తమ పౌరులు తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ శంకరం గారు ఎంతో కష్టపడి ఇక్కడ ఒక మంచి వాతావరణంలో పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మోహన స్థాయిలో తీర్చిదిద్ది భారతదేశం గర్వించేదగ్గ ఒక ఉత్తమ పౌరులు తీర్చిదిద్దే ఒక బాధ్యత ఈయన తీసుకున్నారు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఏజెన్సీలోకి వెళ్ళి గ్రామాలలో కూడా పిల్లల్ని చదువుతో పాటు ధాన్యం కుంచె తయారు చేయడం వల్ల ఏంటి తెలుసా, మీకు ఆదాయం కూడా వస్తుంది రైతుకి. ఎలా అంటే ఒక ఎకరం పొలంలో 30 బస్తాల ధాన్యం పండించే పొలంలో 2250 కుంచెలు తయారవుతాయి. 2250 కుంచెలు ఇంటూ 130 వేసుకోండి, మీకు ఎంత వస్తుంది చూడండి. అప్పుడు అలా చూసినట్టయితే అన్ని ఖర్చులు పోని మీకు 135,000 నుంచి 140,000 మిగులుతుంది మీకు. అదే రైతు పండిస్తే 30,000కి మించి రాదు. ఎకరంలో 30 బస్తాలు పండించి 25,000కి మించి రాదు. ఒక ఎకరం పొలంలో అదనంగా రైతుకి 1,00,000 రూపాయలు అదనంగా వస్తుంది. అది మీరు తయారు చేసుకుంటే కొంచెంకి మేము జనరల్గా చెప్పాలంటే ఒక కొంచెం తయారు చేసినందుకు, దీనికంటే పెద్ద కొంచెం తయారు చేసినందుకు ఎలా తయారు చేసిన కొంత అమౌంట్ ఇస్తాము, ఆ అమౌంట్ కూడా మీకే మిగులుతుంది. అందరికీ నమస్కారం. ఇంతటి చక్కని ఈ కార్యక్రమం అనగా మరి ఈ ధాన్యం కంకుల్ని ఈ రకంగా అల్లికలు, దండల రూపంలో చేసి మరి పక్షులు కానీ లేదా మా దేవుడు గుడిలో కానీ ఇలా పెట్టేవారిని విన్నాము. కానీ ఈరోజు మేము చూడడం జరిగింది. గతంలో ఇలా ఈ రకంగా ధాన్యపు అంకుల్ని మరి దండల రూపంలో చేసి దేవుడి గుడిలో పెట్టేవారు అనడమే తప్ప అవి ఎప్పుడు చూసింది లేదు, ఏం చేసింది లేదు. ఈరోజు మేము ఇంత చక్కటి ఈ ట్రైనింగు మరి దాల్నాయుడు మాస్టర్ గారి ద్వారా మేము నేర్చుకోవడం జరిగింది. అలాగే మా ఏజెన్సీ ప్రాంతంలో కూడా మేము వెళ్ళి ఈ ట్రైనింగ్ని మేము ఈ ధాన్యపు కంకులు మా చేతికి వచ్చే సమయం కాబట్టి మేము కూడా ఇటువంటి ట్రైనింగ్ అనేవి మా గిరిజన ప్రాంతంలో వెళ్ళి అదే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నేర్పించి మేము కూడా ఇలా చేసి పెట్టాలని, అలాగే అంతరించిపోతున్న ఈ పక్షులు జంతువుల కోసం, ఆ పక్షులు తినడానికి కోసమైనా ఏర్పాటు చేసి మా ప్రాంతంలో మేము
చెట్లలో కానీ లేదా మరి వీధి ప్రక్కన కానీ మేము కట్టడానికి ఏర్పాట్లు చేస్తాం సార్ తప్పకుండా.